తన చివరి కోరిక ప్రకారం వర్ష ఆశయం నెరవేర్చడానికి నేనిక్కడికొచ్చాను. నేనింత సీరియస్ విషయం చెప్తుంటే నువ్వెందుకు నవ్వుతున్నావు? వర్షకి తన సొంత కుటుంబం వేరే ఉందని తెలిసాక ఎంక్వైరీ చేసి భ్రమరాంబిక గారికి వివరాలు, ఫోన్ నెంబర్ చెప్పింది నేనే. వీళ్ళకి కోట్లాస్తుందని నాకు తెలిసాక వర్షని నాదాన్ని చేసుకుని ఈ ఆస్తి నా సొంతం చేసుకుందామని స్కెచ్ చేశాను. కానీ నాకంటే ముందు నువ్విక్కడ అడ్వాన్స్ అయి ఈ ఆస్తిని కొట్టేయడానికే వర్షాలో వచ్చావని నాకు తెలుసు. నాకంత అత్యాశ లేదు, దుర్బుద్ధి కూడా లేదు. కేవలం వర్ష చివరి కోరిక నెరవేర్చడానికి మాత్రమే నేనిక్కడికొచ్చాను. కాదని నువ్వు చెప్పగానే వీళ్ళలా అమాయకంగా నేను నమ్మను. నువ్వు వర్ష కాదు జ్యోతి అని సాక్ష్యాలతో సహా భ్రమరాంబిక గారి వాళ్లకు చెప్పటం నాకు 2 నిమిషాల పని. కానీ నేనలా చెప్పను. అలా చెప్పకుండా ఉండాలంటే నాదొక కండిషన్. ఏంటది? నాకు డబ్బు అవసరం అయినప్పుడల్లా నీ దగ్గరకు వస్తాను. నాకు కావలసిన డబ్బులు నువ్వు ఇచ్చి పంపిస్తే నిజం నేను చెప్పను, లేదంటే చెప్పేస్తాను. ప్లీజ్ అలా చెప్పొద్దు. చెప్పకూడదని నువ్వనుకుంటే నువ్వు నాకు డబ్బు, నగలు ఇచ్చి పంపించు. నేనలా ఇవ్వలేను. నేను వర్షలా ఇక్కడుంటున్నాను తప్ప నేను వర్షని కాదు కదా. ఇక్కడ ఏ ఒక్క రూపాయి కూడా నాది కాదు. డబ్బులు, నగలు తీసే అర్హత నాకు లేదు. నేనివ్వలేను. ఇవ్వలేను అంటే కుదరదు, ఇచ్చి తీరాల్సిందే. ప్లీజ్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నీకు మనీ ఇచ్చే పరిస్థితుల్లో నేను లేను. నాకదంతా అనవసరం. ఇస్తావా, ఇవ్వవా? సరే అయితే ఇప్పుడే వెళ్ళి నువ్వు వర్ష కాదు జ్యోతివని చెప్పేస్తా. వద్దు, ఆగు. నీకు కావలసింది వర్ష ఆశయం, నాకు కావలసింది డబ్బు. అదిస్తే నేనేం మాట్లాడను. ఆలోచించుకో. సరే, నువ్వు అడిగిన డబ్బు, నగలు ఏర్పాటు చేస్తాను. కానీ మళ్ళీ మళ్ళీ నా జోలికి రావద్దు. నేను అడిగిన డబ్బు, నగలు ఇస్తే నేనెందుకు వస్తాను? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. సరే. వర్ష బాగా చదివేదా? టీచర్లు తనని బాగా పొగిడేవారా? కాలేజీలో అందరూ తనని మెచ్చుకునేవారా? వర్ష పేరు వినిపిస్తే చాలు నువ్వు ప్రపంచాన్నే మర్చిపోతావనుకుంటాను కదా భయ్యా. చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. ఆ మాత్రం ప్రేమ ఉంటుంది కదా. ఇంతకీ నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. వర్ష స్టడీస్లో టాపర్. టీచర్స్కి, స్టూడెంట్స్కి తనంటే చాలా ఇష్టం. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తను తోడుగా ఉండి వీలైనంత హెల్ప్ చేస్తుంది. ఇష్టపడకుండా ఎలా ఉంటారు చెప్పు? వర్ష చిన్నప్పటి నుంచి అంతే. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, రా కూర్చో. ఎవరు బ్రదర్ ఇతను? నా పేరు కళ్యాణ్. రాజీవ్. తెలుసు, మీ గురించి భయ్యా చెప్పాడు. ఇతనితో మాకున్న బంధం గురించి మాత్రమే నేను నీకు చెప్పాను. నిజానికి మా బ్రదర్ వల్లే నాకు వర్ష దగ్గరైంది.